శుభాకాంక్షలు. టీచర్స్ మనకి విలువలు, విద్య ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో క్రమశిక్షణగా తెలుపుతారు. వాళ్ళు మనకి తల్లిదండ్రులు లాంటి వారు. టీచర్స్ మనకి ఎన్నో విషయాలు తెలుపుతారు. అలాంటి టీచర్స్ కి మనం ఎలాంటి బహుమతి ఇస్తే వాళ్ళు ఆనందిస్తారో ఈ చిన్న సంభాషణ ద్వారా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు టీచర్స్ డే కదా. టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటారో మీ అందరికీ తెలుసా? తెలుసు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకున్నాం. ఆయన గొప్ప ఉపాధ్యాయుడు, మంచి రాష్ట్రపతి. ఆయన విద్యను ప్రోత్సహించేవారు. అయితే ఈరోజు మనం ఏం చేద్దాం? టీచర్స్ కోసం మనం ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేద్దాం. వారిని గౌరవించుకోవడం మన బాధ్యత కదా. నిజమే, టీచర్స్ మనకి తల్లిదండ్రుల లాంటి వారు. తన వెలుగుతో మన జీవితంలోని అజ్ఞానమైన అంధకారాన్ని పోగొట్టి జ్ఞానమైన వెలుగును ప్రసాదిస్తారు. అవును, టీచర్స్ మనకు తల్లిదండ్రులు లాంటి వారు. మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ అని వాళ్ళని ఎప్పుడు గౌరవించుకోవడం మన బాధ్యత. అవును, మనందరం కలిసి టీచర్స్ శుభాకాంక్షలు తెలిపి ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం. అది బాగుంటుంది, కానీ గిఫ్ట్ ఇవ్వడమే కాదు, వారు చెప్పే విధంగా చదవడం, క్రమశిక్షణగా ఉండటం మన బాధ్యత. నిజమే, టీచర్స్ డే అంటే గౌరవం తెలిపే ప్రత్యేకమైన రోజు. కానీ ఆ ఒక్క రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు వారిని గౌరవించడం మన బాధ్యత. అవును, మనం బాగా చదివి మంచిగా ఎదిగితే ఆ టీచర్స్ మన నుంచి పెద్ద బహుమతి అదే. టీచర్స్